హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. పొద్దున్నే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే యాదగిరి గుట్టకు చేరుకున్నాము. అసలు మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటనంటే, మా అందరికీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణ సేవ ఉంది అన్నమాట. అయితే అందుకోసమని స్వర్ణగిరికి బయలుదేరాము. అయితే స్వర్ణగిరికి దగ్గరలోనే ఈ యాదాద్రి ఉండడంతో మాకు నరసింహస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది అన్నమాట. ఆయురారోగ్యాలను కలిగించేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం కలగడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుండి కొండ కిందకు ఆటోలో అయితే వచ్చేసాము. మేము తీసుకువెళ్ళిన బస్సు అక్కడి వరకు కొండపై వరకు అలో లేదన్నమాట. అందుకోసమనే అక్కడే కిందే బస్సు ఆపేసి అందరం కలిసి ఒక 5 మెంబర్స్కి ఒక ఆటో చొప్పున 100 రూపాయలు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున ఉంది ఛార్జు. పోను రాను 40 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ బస్సు కూడా ఉందంట. కానీ దాని టైమింగ్స్ మాకు కుదరకపోవడంతో మేము ఆటోనే తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఆటోకి 5గురిని మాత్రమే తీసుకువెళ్తున్నారు. ఇలా కాకుండా కొండపైకి ఇంకా కొన్ని బస్సులు ఉంటే బాగుండు అనిపించింది. ఆటోలో వచ్చి మా బస్సు ఆగి ఉన్న ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఈ బస్సు ఆగిన ప్లేస్ నుండి చూస్తే కొండ మీద దేవాలయం చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ నుండి బయలుదేరేసి అక్కడికి ఒక 20-25 కిలోమీటర్లు అనుకుంటా, అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రమణేశ్వరం అయితే చేరుకున్నాము. ఇక్కడ సిద్ధ గురువులు ఏర్పాటు చేసినటువంటి బంగారు శివలింగం అలాగే స్ఫటికలింగం కూడా ఉన్నాయి. అంతేకాకుండా నవదుర్గ ఆలయం కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మేమంతా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్కి 2 వైపులా చిన్న చిన్న గ్రామ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. అటువైపు వెళ్ళలేదు, మాకు టైం ఎక్కువ లేకుండా ఉండేసరికి గబగబా వెళ్తున్నాము. ఎంట్రన్స్కి ఇరువైపులా శివలింగాలు మనకు కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ శివలింగాలు ఋషుల పేరు మీద ప్రతిష్ఠించారంట. 278 మంది ఋషుల పేర్లతో ఈ శివలింగాలను ఏర్పాటు చేశారు. వీటిని చూస్తూ కొంచెం ముందుకు వెళితే చాలా రకాల శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఫస్ట్ సిద్ధయోగిని శ్రీ రాధాకృష్ణమయి సన్నిధానంలోని 88 శివలింగాలు 49 శ్రీచక్రాలను ప్రతిష్ఠ చేశారు. వీటిని దర్శనం చేసుకోవడం ద్వారా అపారమైన పుణ్యం పొందవచ్చునంట. ఇలాంటివి ఇక్కడ చాలానే ఏర్పాటు చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 1500 పైనే ఉంటాయి అనుకుంటా ఇక్కడ శివలింగాలు అయితే. వాటన్నింటినీ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ షిరిడి సాయిబాబా శివలింగాలు కూడా ఉన్నాయి. రుద్ర భగవాన్ దర్బార్లో సహస్ర లింగాలను ఏర్పాటు చేశారు. ఈ లింగాలన్నింటినీ సహస్ర లింగాలుగా పిలుస్తున్నారు. సహస్రనామాల పేరు మీదనే ఈ శివలింగాలను ఏర్పాటు చేశారంట. ఈ శివలింగాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చినట్లయ్యేదంటే ఇక్కడ ముందు బంగారు శివలింగం కూడా దర్శనమిస్తుంది. ఈ శివలింగాలన్నింటినీ ఒకే ప్లేస్లో చూడడం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మరీ ముఖ్యంగా ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. ఈ ప్లేస్లో సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే జంట నాగులను ప్రతిష్ఠ చేశారు. వాటితో పాటు చాలా రకాలైనటువంటి శివలింగాలను కూడా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైన ప్రదేశంగా అనిపించింది. అనుకోకుండా వచ్చినప్పటికీ ఇలాంటివి చూడడం వలన చాలా ఆనందంగా అనిపించింది.
బయట నుండే చూసుకుంటూ వచ్చేసాము. లాక్ వేసి ఉంది, లోపటి వరకు వెళ్ళలేదు. అక్కడ నుండి ముందుకు వస్తే ఇక్కడ బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. మొత్తం బంగారంతో చేసినటువంటి ఈ శివలింగం, ఇలాంటి శివలింగం మరెక్కడా లేదు నాకు తెలిసి. అయితే ఈ బంగారు శివలింగం వచ్చేసి 3 అడుగులు ఉన్నట్టుంది. ఇక్కడ పైన రాసిన విధంగా అయితే 3 అడుగులు ఉంటుంది. 2017లో విజయదశమి రోజున శివలింగ ప్రతిష్ఠ చేశారని పైన రాశారు. అయితే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే షిరిడీ సాయినాథుని పేరుపై ఈ బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. బంగారు శివలింగాన్ని కనులారా దర్శనం చేసుకొని అక్కడే దగ్గరే ఉన్నటువంటి ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి నవదుర్గ ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఇదే ప్రాంగణంలో ఉంటుంది అన్నమాట. కొంచెం ముందుగా వస్తే ఈ నవదుర్గ ఆలయం కనిపిస్తుంది. సకల దేవతలు అన్నింటినీ ఒకే చోట చూస్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే. దుర్గామాతకు ఇరువైపులా ఈ దేవుళ్ళ అన్నింటినీ ప్రతిష్ఠ చేశారు అన్నమాట. ఇవి దాటుకొని ముందుకు వెళ్ళినట్ల ఏదుంటే దుర్గామాత ఎదురుగా దర్శనమిస్తున్నారు. దుర్గామాత పక్కనే శివలింగం మనకు దర్శనమిస్తుంది. అది స్ఫటిక శివలింగం అన్నమాట. దుర్గామాత పక్కనే ఉంటుంది, కానీ మన చూపు డైరెక్ట్గా దుర్గామాత వైపే వెళ్తుంది. స్ఫటికలింగం వైపు మనం కొంచెం కాసేపు ఆగి చూస్తేనే అక్కడ స్ఫటికలింగం ఉంది అని తెలుస్తుంది. మొత్తానికైతే బంగారు శివలింగం, స్ఫటికలింగాలను దర్శనం చేసుకున్నాము. అలాగే నవదుర్గలను కూడా దర్శనం చేసుకొని గబగబా స్వర్ణగిరికి బయలుదేరుతున్నాము. ఇక్కడ బస్సు దిగిన ప్లేస్ నుండి లోపలికి రావడానికి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున టికెట్ అయితే తీసుకుంటున్నారు, ఎంట్రీ ఫీజు అన్నమాట. లోపల ఒక 500 మీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. నడవడానికి ఇబ్బంది ఉన్న వారి కోసం బ్యాటరీ బండ్లను కూడా అందుబాటులో ఉంచారన్నమాట. ఇక అక్కడి నుండి బయలుదేరేసి అయితే స్వర్ణగిరికి చేరుకున్నాము. చాలా అద్భుతమైన కట్టడం. మేము కొండపైకి చేరుకునేసరికి అక్కడ ఏదో సాంగ్ షూటింగ్ జరుగుతుంది, చూద్దామనేసి అనుకున్నాం. కానీ మాకు పారాయణం సేవకి టైం అవుతుంది కదా, అందుకోసమైనైతే త్వరగా వెళ్ళాలి అనేసి ముందుగా మా నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి, అందుకోసమని అయితే అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ చూసేసరికి మాలాంటి వాళ్ళు అయితే చాలామంది వచ్చేసారు, సేవకులు అన్నమాట. రిజిస్టర్ చేసుకోవడానికి చాలా పెద్ద క్యూనే ఉంది. స్వామివారిని ఊరేగింపు చేసేటువంటి రథం అన్నమాట. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇదేనండి మేము పారాయణం చేసేటువంటి కళ్యాణం హాలు. ఇది టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్వర్ణగిరి అన్నప్రసాద మండపం ఉంటుంది. వచ్చే భక్తులందరి కోసం ఏర్పాటు చేస్తారన్నమాట. ఇక్కడ మనమే ప్లేట్ పట్టుకొని క్యూ లైన్లో వెళ్ళి భోజనం తీసుకోవాలన్నమాట. ఇందులో భోజనానికి స్వీటు, ఒక చట్నీ, కర్రీ, పాలకూర పప్పు, అలాగే సాంబార్, తర్వాత మజ్జిగ కూడా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. భోజనం చేసిన తర్వాత అందరికీ ఇలా నెంబర్స్తో ఉన్నటువంటి బ్యాడ్జ్లు అయితే ఇచ్చారు. బ్యాడ్జిల్స్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి హాలు నిండా సేవకులతో నిండి ఉంది అన్నమాట. ఒకేసారి ఇంతమందిని ఒకే ప్లేస్లో చూడడం చాలా బాగా అనిపించింది. ఈ విష్ణు సహస్రనామ పారాయణంకు సంబంధించిన వెబ్సైట్ను కూడా ఈరోజు ప్రారంభించారన్నమాట. అదంతా పూర్తి అయిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చదవడం స్టార్ట్ చేశాము. కింద కూర్చోవడానికి వీలు కాని వారి కోసం అయితే వెనకాల చైర్స్ని అయితే ఏర్పాటు చేశారు.
ఇలాగా 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అయిందన్నమాట. విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి అయిన తర్వాత హారతి తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇది కళ్యాణం జరిగేటువంటి హాలు అనుకుంటా. చాలా విశాలంగా ఉంది. దాదాపు 600 మంది పైనే అనుకుంటా పారాయణం చేయడానికైతే రావడం అయింది. పారాయణం తర్వాత ఎంతో రిలాక్స్గా అనిపించింది. ఇక ఆ హాల్ నుండి బయటకు వస్తూ ఉంటే ఉన్నట్టుండి మంచి నెయ్యి వాసన వస్తుందన్నమాట. ఏంటా అని చూస్తే ఇక్కడ లడ్డు తయారు చేస్తున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం తయారు చేసే ప్లేస్ అన్నమాట. అక్కడ నుండి వచ్చేసి ఇక్కడి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఇంకా సాంగ్ షూటింగ్ అలాగే జరుగుతూ ఉంది అన్నమాట. కాసేపు చూద్దామనేసి అక్కడే నిల్చున్నాము. అయితే ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ వచ్చేసి రఘు మాస్టర్ గారు. ఆయన్ని కూడా కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకోవడం అయింది. ఇక అక్కడ నుండి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ కోనేరులో చిల్లర కాయిన్స్ వచ్చిన భక్తులందరూ వేశారు. వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి. అలా ఉండడంతో కాయిన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటర్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం చాలా బాగుంది. అప్పటికి టైము సాయంత్రం 5 అవుతుంది అన్నమాట. సూర్యాస్తమయం టైము. ఎండ పడిన చోటల్లా బంగారు వర్ణంతో చాలా చక్కగా కనిపిస్తుంది టెంపుల్ అంతా వచ్చేసి. చలి ఎక్కువ కాకముందే బయలుదేరాలి అనేసి అయితే వచ్చేస్తున్నాము. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాం. పై ఫ్లోర్కి కూడా వెళ్ళి చూడాలి అనుకున్నాము. అప్పటికే చీకటి పడుతూ ఉండడంతో మేము వెళ్ళాల్సిన దూరం ఎక్కువ ఉంది కనుక త్వరగా ఇంటికి చేరుకోవాలి అనేసి అయితే రావడం అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయ్యేది ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.